హలో ఎవ్రీవన్, మేము అనంతపూర్లోని పోలీస్ ట్రైనింగ్ కాలేజ్కి వచ్చాము. ఈ పీటీసీలోనే మా ఆయన 2017 టు 2018 బ్యాచ్ సబ్ ఇన్స్పెక్టర్గా ట్రైనింగ్ తీసుకున్నారు. అనంతపూర్ వైపు సీఎం బందోబస్తుకు వచ్చినప్పుడు తను ట్రైనింగ్ తీసుకున్న కాలేజ్ చూపించడానికి తీసుకెళ్లారు. కాలేజ్లోకి ఎంటర్ అవ్వంగానే ఆ 1 year మెమోరీస్, ఆయన చేసిన హార్డ్ వర్క్, తీసుకున్న ట్రైనింగ్ గురించి చెప్పడం స్టార్ట్ చేశారు. కాలేజీ లోపల కాలేజ్ బిల్డింగ్ ఇది ఎగరాలి, అది ఎక్కి దిక్కే వాళ్ళం ఆబ్స్టికల్స్. తనున్న హాస్టల్స్ అండ్ గ్రౌండ్ చూపించారు. ఎవ్రీ మార్నింగ్ 5:45 కల్లా ట్రైనీస్ అందరూ గ్రౌండ్ లో ఉండేవారట. రోజు చాలా ఫిజికల్ ఎక్సర్సైజెస్ చేసేవాళ్ళమని చెప్పారు. డ్రిల్, వెపన్స్ ట్రైనింగ్, డిఫరెంట్ ఆబ్స్టికల్స్ ఉండేవి. స్టార్టింగ్ లో చాలా కష్టంగా ఉన్నా తర్వాత అలవాటు అయిపోయి చాలా హార్డ్ అయ్యామని చెప్పారు. కదా అలా వస్తాం, అక్కడ దొరుకుతాం, వాటి వెనక వస్తాం. ఫస్ట్ రోజు ఎంటర్ అవ్వగానే కాలేజ్ రూల్స్, డిసిప్లైన్ అర్థమయ్యాయట. జాయిన్ అయిన వెంటనే వాళ్ళు చేసిన ఫస్ట్ పని చాలా షార్ట్ గా హెయిర్ కట్ చేసేసారంట. కంటిన్యూస్ ట్రైనింగ్ అండ్ క్లాసెస్ తర్వాత ఓన్లీ సండేస్ మాత్రమే అవుటింగ్ ఇస్తారట. పోలీస్ డ్యూటీస్ ఎంత హెక్టిక్ గా, హెవీగా ఉంటాయో డైలీ చూస్తూ ఉంటాను. చాలా బిజీగా ఉంటారు. ఫ్యామిలీతో టైం చాలా తక్కువ స్పెండ్ చేస్తారు. 24 hours బయట అందరికీ అవైలబుల్లో ఉండాలి. అలాంటి పోలీస్ డ్యూటీకి ఇంకెంత కష్టమైన స్ట్రిక్ట్ ఎస్ఐ ట్రైనింగ్ తీసుకోవాలో ఇక్కడికి వచ్చాక అర్థమైంది. అదే అది కాదా? చేస్తావా? ట్రైనింగ్ మొత్తంలో మళ్ళీ చెప్పు. కాలు మీద బాగా కింద పోవాలి, పోవాలి.
అరుస్తున్నాయి నెమలు పీకాక్ అరుస్తుంది. మహా ఇది నాన్న పోలీస్ ట్రైనింగ్ చేసిన సెంటర్ అంట మహా. వాడికి ఇసుక వెళ్ళింది లోపలికి. చేసేవాళ్ళం చూడు సిద్ధు. పీకాక్ పోదాంపా. మేము లేట్ గా వెళ్ళడం వల్ల కాలేజ్ లో అంత ఎక్కువ టైం స్పెండ్ చేయలేకపోయాము. ఈసారి ట్రైనీస్ ఉన్నప్పుడు తప్పకుండా తీసుకెళ్తానని చెప్పారు. బి గ్రౌండా? ప్రవీణ్ సార్ మీరేగా ఎవరో అనుకుంటున్నా. ట్రైనింగ్ కాలేజ్ లో వినాయకుడి గుడి చూసాము. ఆయన ట్రైనింగ్ లో ఉన్నప్పుడు చిన్న గుడిలా ఉండేదట, ఇప్పుడు ఇలా చాలా పెద్దగా అందంగా కట్టారు. We had a very good time. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.